launched a free deworming program for sheep and goats in Totapalli. During his visit, he inspected the local government primary school building and interacted with the students. The minister assured them that a new school building would be constructed, replacing the old structure to provide better facilities for education. He also held discussions with the sheep farmers, emphasizing the importance of the veterinary care for livestock growth. Prabhakar instructed doctors to administer a deworming medicine regularly to sheep and goats to improve their health and productivity. His visit combined welfare initiatives for farmers with commitments to strengthen rural education infrastructure, reflecting a focus on community development. పశు సంవర్ధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది గొర్రెలకు మేకలకు నట్టల మందేసే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలుగా మర్చిపోయినటువంటి సందర్భంలో తిరిగి పునఃప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా కానీ మేకలకు సంబంధించినటువంటి విజ్ఞప్తి చేస్తాను. తప్పక మీ దగ్గర ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ను సంప్రదించి ఈ నట్టల మందును తప్పకుండా వేయించుకోవాలని, వాటి ఎదుగుదలకు ఉపయోగపడి కడుపులో ఉన్నటువంటి జీవరాశిని పురుగులను బయటికి పంపేటువంటి ఈ యొక్క నట్టల మందు వల్ల వాటి గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ నట్టల మందు ఉచితంగానే అందజేస్తారు. సంబంధిత వెటర్నరీ అధికారులను కోరుతా ఉన్నాం. గ్రామాన సందర్శించి తప్పకుండా ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా ఈ నట్టల మందు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరే విధంగా చేయాలని సందర్భంగా కోరుతూ ఈ అవకాశాన్ని గొర్రెలు మేకలకు సంబంధించిన యజమానులందరూ ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. పశు సంవర్ధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది గొర్రెలకు మేకలకు నట్టల మందు వేసే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలుగా మర్చిపోయి